హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాపం చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ పిక్చర్ వచ్చినట్టుంది. ఏ విషయంలోనో తెలుసా? వైఎస్ఆర్ సోషల్ మీడియా బలం గురించి ఆయనకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే ఆయన నోటితో ఆయనే క్లియర్గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ సోషల్ మీడియా అంతా స్ట్రాంగ్గా మనం లేము, ఆ లెక్కలు నేను చెప్పను కానీ దానికి సంబంధించిన వివరాలు ఒక లవ్ లెటర్ లాగా ఆ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇస్తానని ఆయన మాట్లాడటం జరిగింది. నిజానికి చెప్పాలంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న సంస్థ కాదది. అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఎవడికి వాడే తోపు అక్కడ, ఎవడికి వాడే తోపు. ఎవడో చెప్తే వాడు మాట వినరు. ఇది రెండోసారి చెప్తున్నా. వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు. వారికి నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత వరకైనా వెళ్తారు వాళ్ళు. కావాలంటే జైలుకి వెళ్తారు, శిక్షలు అనుభవిస్తారు, 3rd డిగ్రీని కూడా నవ్వుతూ అనుభవిస్తారు. బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు తీస్తారు. నువ్వు బట్టలు ఇప్పేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టు, కేసులు పెట్టి జైళ్ళు తిప్పు, అంతెందుకు అణిచివేయటానికి ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇల్లు కూల్చేయి, ఏమన్నా చెయ్యి. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది ఒక శక్తి. అది ఒకవైపు నుంచి దాడి చేస్తుంది అనుకుంటే తప్పే రాజా. ఒక విషయాన్ని వాడు తప్పని నమ్మాడా, ఒక విషయాన్ని ప్రజలకి హానికరమని నమ్మాడా, వాడు ఒక ఆటం బాంబు అవుతాడు. దాని అంతు చూసే వరకు ట్రాక్ చేసి పేల్చి పడేస్తాడు. అటువంటి సోషల్ మీడియా గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువే చెప్పారు. ఆయన కూడా నిజాన్ని గ్రహించారు. వైఎస్ఆర్ సోషల్ మీడియా స్ట్రెంత్ పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదు కానీ ప్రతిపక్షాలకు తెలుసు. ప్రతిపక్షం అంటే అధికార పక్షమైన వైఎస్ఆర్ సోషల్ మీడియాకి కూటమి అనేది ప్రతిపక్షమే కాబట్టి అలా చెప్తూ ఉన్నా. ఎంతవరకు తెలుసు అంటే ఒక్కసారి ఏలెత్తి చూపిస్తే ఆ ఏలుని విరక్కొట్టి మొహాన్ని పగలకొట్టే వరకు వెళ్తుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా. దీని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంటాం కన్నా ఇది ఒక శక్తి, ప్రజల పక్షాన పోరాడే ఒక ఆయుధంగా వర్ణించటం చాలా చాలా ఉత్తమమని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నంటే ఎంత ధీటుగా వీళ్ళు ప్రతిస్పందిస్తారో, ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళ గళాన్ని అదే స్థాయిలో వినిపిస్తారు. ఇక్కడ వాళ్ళని డైరెక్ట్ చేసేవాడు ఎవ్వడో లేడు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంత సీన్ లేదమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా విననోళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అరే ఆపడ్రా అంటే నువ్వేంది చెప్పేది అని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతారు వీళ్ళంతా. వీళ్ళకున్న దమ్ము ధైర్యం ఏంటో తెలుసా? పొగారు, ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పం. మారిన స్కూళ్ళు చూసాం, ఆర్బికే సెంటర్లో చూసాం, గ్రామ సచివాలయ వ్యవస్థ చూసాం, వాలంటరీ వ్యవస్థను చూసాం, హాస్పిటల్లో ప్రజలకు జరిగినటువంటి మంచిని చూసాం, దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసాం, కట్టుతున్న పోర్టులను చూసాం, కడుతున్న ఎయిర్పోర్టులను చూసాం, పేదల బ్రతుకుల్లో వచ్చినటువంటి మార్పును చూసాం, చదువు విద్యలో పెట్టే ఆహారంలో జరుగుతున్నటువంటి మార్పులు చూసినటువంటి వైఎస్ఆర్ సోషల్ మీడియా నాడు నేడు స్కూళ్ళని బట్టి, ఇంగ్లీష్ మీడియాని బట్టి ప్రజల భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ముందుగానే అంచనా వేసినటువంటి సోషల్ మీడియా. దానికి సరైన వాడు, దాన్ని నడపగలిగిన వాడు, దానికి బలాన్ని ఇచ్చిన వాడు, దానికి రూపకల్పన చేసిన వాడు, దాన్ని నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నమ్మింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడి సోషల్ మీడియా ఫైట్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున తప్పు చేసినా కూడా ఉచ్చపోయించేస్తుంది. ఇది ఎవడబ్బా సొత్తు కాదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది. దీనికి నాయకుడు ఇండివిజువల్స్, ఎవడికి వాడే నాయకుడు. ఎవడికి మదిలో ఆలోచన వస్తే వాడు రేగిపోతాడు, తాట తీసేస్తాడు. సో ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ఇంత క్లియర్గా తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఈ మీడియాని కంట్రోల్ చేయడానికి చూస్తే మాత్రం అదంత ఈజీ కాదని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఉండొచ్చు. కానీ ఏదో విఫల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చేసుకోండి, మళ్ళీ తిరగబడి పోరాడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.